ఈరోజు మేము నిర్మల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్కు చేరుకున్నాము. గత 3 సంవత్సరాల నుండి చూసినటువంటి తోటలను అబ్జర్వ్ చేశాము. అయితే ఈ నెలలో ఏ సంవత్సరంలో వచ్చినా ఈ నెలలో మామిడి తోటలు అంతగా అసలు కాస్తవా కాయవా అని అనిపించింది. ఈ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నటువంటి ఈ మామిడి తోటలు మొత్తం అంతటా మనం ఊహించలే ఇంత మంచిగా ఖాతా కాస్తుందా. ఖాతా చాలా బాగా వచ్చింది. మరి ఇక్కడ మన స్టేట్ కమిటీ మా సార్లందరూ ఈ విషయాలు చెప్తూ ఉంటారు. ఉదయం వాళ్ళు ఎవరో వచ్చి మేము ఇది 60 లక్షలకు కౌలుకు తీసుకున్నాము, ఆల్రెడీ 30 లక్షలు అడ్వాన్స్ పేమెంట్ చేశాము, మిగతా 30 లక్షలు కూడా ఈ ఎప్పుడైతే మామిడి కాయలు మొత్తం పూర్తిగా తెంపిన తర్వాత అది కూడా పేమెంట్ చేస్తాము. అంటే మేము చెట్లను మామూలుగా వాటిని పరిశీలించడానికి అసలు ఖాతా కాసిందా ఎలా ఉంది వాటిని పరిశీలించడానికి వచ్చినప్పుడు మీరెవరు ఈ రకంగా అన్నప్పుడు మేము ఈ విషయాలన్నీ అడిగాము. వారు ఆ విషయాలు చెప్పారు. కావున ఆ రకంగా మామిడి తోటలు మరి ఇంకా మన ఈ ఫామ్ హౌస్లో సపోటా తోటలు అవి కూడా మంచిగానే ఖాతా మంచిగా కాశాయి. పత్తి పంట పెంపకం జరుగుతూ ఉంది. మొక్కజొన్న పెంపకం జరుగుతుంది. శనిగా అన్ని రకాల పంటలను పండిస్తూ స్టేట్ కమిటీ లీడర్లు మనకు ఇన్వెస్టర్లకు సంబంధించి ఉన్నటువంటి సమస్యలు కనీసం ఆన్లైన్ చేసేటప్పుడు సరి అయిన గైడ్లైన్స్ ఇవ్వక ఏదో మిస్టేక్లో ఆన్లైన్ చేసే వాళ్ళు ఇంటర్నెట్ వాళ్ళకి కావచ్చు, ఏజెంట్లకు కావచ్చు, కస్టమర్లకు కావచ్చు, సరి అయిన తెలిసి తెలియక పూర్తి అవగాహన లేక పొరపాట్లో వాళ్ళు ఎస్ అని పెట్టడం జరిగింది. 2019 సంవత్సరం అంటే రీఫండ్ 2020లో వాళ్ళు 2500 నుండి స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రతిదీ ఎస్ అని పెట్టినందుకు 500 రూపాయలు కూడా కస్టమర్కు డబ్బులు ఖాతాలో పడలేదు. 19,000 వరకు వచ్చిన మరి వాటి గురించి ఇక్కడ PACL నిర్మల్ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి ల్యాండ్స్ భూములకు సంబంధించినవి ఏవైనా పంట భూములే పంట తోటలే కావచ్చు, వ్యవసాయ భూమే కావచ్చు, ఇంకా ఏ రకానికి చెందినటువంటి వాణిజ్య పంటలైనా వేయచ్చు. కనీసం వాటి మీద వచ్చినటువంటి డబ్బులను ఈ లోదా కమిటీ మీద పోరాటం చేసి పోరాటం అంటే ఎస్ అనే దానికి ఏ రకంగానైతే కమిటీ వాళ్లకు సజెస్ట్ చేస్తే వాళ్ళకు ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. ఆ రకమైనటువంటిది ఏ రకమైన కట్టుకున్నటువంటి కస్టమర్లకు ఏ రకమైనటువంటి న్యాయం చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి భూముల నుండి వచ్చే ఫలాలను అనుభవిస్తూ ఇన్ని రకాలుగా కస్టమర్లకు ఫీల్డ్ ఫోర్స్కు గ్రామాలలో కనీసము మనము కంపెనీ పేరు ఎవరు చెప్పినా ఆ రోజు కట్టకపోయే వాళ్ళు మల్లయ్య అనేటువంటి ఏజెంట్ మల్లయ్య ముఖం చూసే కట్టాడు. పుల్లయ్య అనేటువంటి ఒక ఏజెంట్ ఉంటే అతని ముఖం చూసి ఈ అమౌంట్ కట్టారు తప్ప కంపెనీ పేరు ఎవరు విని కట్టలేదు. మరి కాబట్టి గ్రామాలలో ఎన్నో రకాలుగా జిల్లా కమిటీ ఉంది, స్టేట్ కమిటీ ఉంది. ఆయా గ్రూపులలో ఉన్నటువంటి సభ్యులు కూడా సోదరులు సోదరీమణులు అన్ని విషయాలు చూస్తూనే ఉన్నారు గ్రూపులో పెట్టేవి. ఎందుకంటే మనకు డబ్బులు కట్టిన వాళ్ళు వృద్ధులు, వికలాంగులు, 90 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా కట్టుకున్నారు. అందులో కొంతమంది చనిపోయారు. వాళ్ళ యొక్క అనారోగ్య అవసరాలకు, అత్యవసరాలకు, పిల్లల పెండ్లీలకు, ఎన్నో రకాల ఆర్థిక అవసరాలకు ఉపయోగపడతాయన్న నమ్మకంతో వాళ్ళు డబ్బులు కట్టుకున్నారు. మరి ప్రతి ఒక్క ఫీల్డ్ ఫోర్సు అంటే ఏజెంట్ నుంచి పై క్యాడర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు ఇప్పించడానికి వాళ్ళకు గత 8-9 సంవత్సరాల నుంచి వారికి డబ్బులు రాకుండా అనేక రకాల ఇబ్బందులు పడుతూ గరిగోసపడుతున్నారు కస్టమర్లు. మరి వారికి డబ్బులు ఇప్పించడానికి ఇక్కడ గ్రూపులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మెసేజ్ చూసుకుంటున్నారు. అంతే, మన సీనియర్ చేస్తలే సరే ఎవరెవరో వాళ్ళకి ఏ నమ్మకమో ఆ పోరాటం చేయకపోతే ఆ పేద కస్టమర్ల యొక్క ఉసురు అనేది ఏజెంట్లకు తగులుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే కొంచెం ఆ పుణ్యం అనేది మనకు ఆ పాపం అనేది తగలకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ రీఫండ్
ఇప్పించడానికి జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరం పాల్గొనాలి. ఆ విధంగా ప్రతి ఒక్క మిత్రులు, సోదరులు, సోదరిమణులు, ప్రతి ఒక్క సీనియర్ క్యాడర్ కమిటీ వాళ్ళు, సోదరులందరూ, సార్లందరూ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను.